जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा फल पाओगे। श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन, यही जीवन का सार है, यही जीवन का सार है। जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा। ओम शांति। आज का विषय है निश्चय बुद्धि और कर्मभोग, दैहिक एवं मानसिक व्याधि तथा उपचार। बाबा ने हमको हमारे 84 जन्मों की कहानी बताई। బాబా మనకేంటి దేహంతో కూడా మానసికంగా వ్యాధులు, దానికి తగినటువంటి ఉపచారాలు ఏమిటి అనేది టాపిక్ అయినప్పటికీ కూడా బాబానే 84 జన్మల కథ తెలియజేశారు। जिसके अनुसार हमारे अनेक आत्माओं और प्रकृति के साथ, దానివల్ల అనేక ఆత్మలతో కూడా ప్రకృతితో పాటు అనేక జన్మों के हिसाब किताब है, అనేక జన్మల యొక్క బాకీలు రుణాలు ఏర్పడ్డాయి। जिनके फलस्वरूप मानसिक या दैहिक व्याधि का आना स्वाभाविक है। దాని ఫలితంగా ఏమవుతుంది, మానసిక రోగాలు కానీ దైహిక రోగాలు కానీ శారీరక వ్యాధులు కానీ రావడం సహజం అన్నమాట। क्योंकि अभी आत्मा के प्रकृति और आत्माओं के साथ के सर्व हिसाब किताब चुक्तू होता है। దానితో పాటు ఏమవుతుందండి, ప్రకృతితో పాటు ఆత్మలందరితో కూడా మన బాకీలు తీర్చుకోవాల్సి ఉంటుంది। कर्मभोग की वेदना से मुक्त होने का सहज उपचार वैद्यराज परमात्मा ने हमको बताया है। कर्मभोगం నుండి వేదన నుండి విముక్తి పొందేటువంటి సహజమైన ఉపాయాన్ని వైద్యరాజు అయినటువంటి పరమాత్మ, వైద్యనాథుడైన పరమాత్మ మనకు తెలియజేశాడు। जिससे हम उसकी वेदना से मुक्त हो सकते हैं। దాని ద్వారా మనము ఆ బాధ నుండి మనం విముక్తులం కావచ్చు। सर्व मानसिक और दैहिक व्याधियों की वेदना से मुक्त होने का एकमात्र सफल उपचार है। అన్ని మానసిక శారీరక రోగాలన్నిటి నుండి కూడా బాధ నుండి కూడా విముక్తి చేయడానికి ఏకైక ఉపాయం ఏంటంటే దేహ సే న్యారే अपने मूल स्वरूप में स्थित हो जाना। ఈ దేహానికి అతీతమై మన యొక్క ఒరిజినల్ స్వరూపమైన ఆత్మస్థితిలో ఉండాలి। क्योंकि आत्मिक स्वरूप सर्व व्याधियों से मुक्त है। ఆత్మిక స్వరూపంలో ఉండడం అంటే అన్ని వ్యాధుల నుంచి కూడా విముక్తి అవ్వడం। बहुत समय पहले से जब कर्मभोग की वेदना नहीं है, ముందు నుంచే ఈ కర్మభోగం యొక్క బాధ ఉండదు। उस समय का देह से न्यारे होने का किया हुआ अभ्यास ही कर्मभोग के समय उसकी वेदना से राहत देता है। అందుకని ముందు నుంచి ఆ యొక్క దేహంతో అతీతంగా ఉండడం వలన, ఈ సాధన వలన కర్మభోగం వచ్చినప్పుడు ఆ బాధ నుంచి మనకు సరైన మార్గం చూపిస్తుంది। వేదన యా కర్మభోగకే సమయ అంటే ఈ కర్మభోగంలో బాధ ఉంటుంది కదా, ఆ టైంలో అభ్యాస స్వభావ సంభవ నహీ హై। అప్పటికప్పుడు మనం సాధన చేద్దామంటే ఆత్మస్వరూపంలో ఉండడం కుదరదు। వాస్తవికతకు దేఖా జాయే తో నిజంగా యథార్థం అంటే ఏంటి తెలుసుకుంటే వ్యాధి కా ఆనా और वेदना की महसूसता ही हमको उसके उपचार के लिए बाध्य करती है। అందుకని మనము రోగం వచ్చింది అంటే దాని యొక్క బాధని అనుభవిస్తున్నాము అంటే దానికి ఏదో ఉపాయము చూసుకోవడానికి బాధ్యులం అవుతాము। जो बाध्यता अनेक आत्माओं के साथ के हिसाब किताब को चुक्तू करने का आधार बनती है। ఆ బాధ్యత ఏమవుతుందంటే అనేక ఆత్మలతో బాకీలు ఉంటాయి కదా, రుణాలు తీర్చుకోవడానికి ఆధారం అవుతుంది। सबके साथ के हिसाब किताब चुक्तू होने के बाद అందరికీ చేసిన రుణాలను మనం తీర్చుకోవడం వల్ల उसका पूर्ण
నిదాన్ సంభవ్ హై, అప్పుడు అది పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట వ్యాధి. ఉస్కే ఆత్మిక స్వరూపమే స్థిత్ హో, అప్పుడు ఆత్మిక స్వరూపంలో ఉండి సర్వ ఆత్మకే ప్రతి, అప్పుడు ఏం చేయాలంటే సర్వాత్మల పట్ల శుభభావన శుభకామనకే వైబ్రేషన్ దేనా, వాళ్ళకి శుభకామన శుభభావన అనే వైబ్రేషన్స్ ఇవ్వాలి. ఏక సఫల్ ఉపచారం, ఇది కూడా ఒక పెద్ద ఉపాయము, గొప్ప సక్సెస్ అయ్యే ఉపాయము. హిసాబ్ కితాబ్ చుక్తా కర్నేకా పురుషార్థ హై, మన రుణాలు తీర్చుకునేటువంటి పురుషార్థం ఇదన్నమాట. బాబానే ఏ భీ కహా హై, బాబా ఈ మాట కూడా చెప్పారు ఏంటి, ఏ కర్మభోగ్ హమారే కర్మం కా హీ ఫల్ హై. ఈ కర్మభోగం అనేది అంటే వ్యాధులు రావడము అది బాధించడము అనేది కర్మభోగము. ఈ కర్మభోగం అనేది మన కర్మల యొక్క ఫలము అంటున్నారు. और हमको ही उसको चुक्तू करना है, ఇది ఎవరు కూడా దీన్ని తీర్చలేరు, మనమే తీర్చుకోవాలి. ఇస్ సత్య కా జ్ఞాన్ బుద్ధి మే హోగా, ఈ యొక్క ఇది సత్యమైనటువంటి విషయం, ఈ జ్ఞానం మన బుద్ధిలో ఉంటే ఉస్ పర్ నిశ్చయ హోగా, దాని మీద నమ్మకం ఉంటే తో కర్మభోగికి వేదన కమ్ హో జాయేగి, అప్పుడు కర్మభోగం అనే యొక్క బాధ ఏమవుతుంది, తగ్గిపోతుంది అన్నమాట. జబ్ దూసరోं को उसका कारण समझते हैं, కానీ మనం ఏమనుకుంటాము, మన కర్మఫలం అనుకోకుండా వేరే వాళ్ళని మనం దోషి చేస్తాం కదా, అలా అనుకోవడం వల్ల యా ఐసే హీ కర్మభోగ గయా, లేకపోతే ఈ విధంగా నాకు రోగం వచ్చింది, ఏ అభిధారణ హోతీతో, ఈ విధంగా మనం ఆచరణలో ఉంటే థోడా కర్మభోగ్ బి బడా మెహసూస్ హోతా, ఇలాంటి ఆలోచనల్లో మనం ఉన్నామనుకోండి, వేరే వాళ్ళ వల్ల వచ్చింది, వేరే వాళ్ళ వల్ల ఇట్లా అయ్యింది, దానంతరం అదే వచ్చింది, ఇట్లా అనుకుని అంటుంటే మనకు పెద్దగా ఎక్కువ కర్మభోగం కూడా ఎక్కువగా అనిపిస్తుంది. బాబానే హమ్కో కర్మభోగ్ కా కారణ और నివారణ దోనో బతాయేనా, కర్మభోగానికి కారణం ఏంటి అని చెప్పారు బాబా, దాన్ని ఎట్లా నివారించుకోవాలో చెప్పారు బాబా. हमारे तन के आरोग्यता में, रोगों में और उनके निदान में हमारे मन के संकल्पों और हमारी स्थिति का बड़ा महत्वपूर्ण प्रभाव है. అందుకని మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కానీ, రోగాలు రావడానికి కానీ, అది తగ్గడానికి కానీ మన మనసులకు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క స్థితిలో చాలా విలువైనటువంటి ప్రభావాన్ని వేస్తాయి అన్నమాట, గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. జైసే హమారే సంకల్ప హోతే హై, మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఉస్ అనుసార్ శరీర్ కి గ్రంథియోं से రస స్రావ్ హోతే హై, అంటే మనం ఎలాంటి ఆలోచన చేస్తామో మన శరీరంలోని గ్రంథుల నుండి అలాంటి రసమే స్రవిస్తూ ఉంటుంది. జో హమారే దైహిక స్వాస్థ్యకే కారణ్ భీ, మనం శారీరకమైనటువంటి ఆరోగ్యానికి వల్ల कारण भी बनते हैं और अनेक रोगों के निदान का आधार भी बनते हैं. అనేక రోగాలు దీనికి రోగాల యొక్క చికిత్సకు ఆధారం అవుతుంది. जब मनुष्य भय चिंता राग द्वेष ईर्ष्या घृणा दुख अशांति काम वासना आदि से ग्रसित होता है, మనిషికి ఎప్పుడైతే భయం ఉంటుంది, చింత ఉంటుంది, మోహం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఈర్ష్య అసహ్యము దుఃఖము అశాంతి కామ వికారము ఇలాంటివన్నిటితో కూడా వాళ్ళు పీడింపబడుతుంటారు. తో ఉస్ సమయ జో రస స్రావ్ హోతా హై, ఆ సమయంలో రసాలు స్రవిస్తూ ఉంటాయి. అవి ఏమవుతాయంటే అనేక రోగం కా కారణం బంతా హై, అవి అనేక రోగాలకి కారణమవుతుంది. और जब मनुष्य विश्व नाटक के यथार्थ ज्ञान प्रभु स्मृति యోగ సాధనకే ద్వారా, ఎప్పుడైతే మనుషులు ఈ విశ్వ నాటకం యొక్క యథార్థమైన జ్ఞానాన్ని కానీ, ప్రభు యొక్క పరమాత్మ యొక్క జ్ఞాపకం కానీ, యోగ సాధన ద్వారా ఆత్మిక శక్తి సే సంపన్న హోతా హై, ఆత్మిక శక్తిని సంపాదించుకుంటే तो वह निर्भय निश्चिंत शांत पवित्रता आत्मिक प्रेम आदि से भरपूर होता है. వాళ్ళు నిర్భయంగా ఉండగలుగుతారు, నిశ్చింతగా శాంతితో పవిత్రంగా ఆత్మిక ప్రేమతో నిండుగా ఉండగలుగుతారు. ఉస్ సమయ ఉన్కి గ్రంథియోं से जो रस స్రవ్ హోతే హై, అప్పుడు వాళ్ళ శారీరక గ్రంథుల నుండి ఏదైతే రసం స్రవిస్తుందో
उससे అనేక రోగం का నిదాన్ होता है. దానివల్ల అనేక రోగాలు వాళ్ళు నిదానిస్తాయి అన్నమాట, తగ్గిపోతాయి. परंतु इस सत्य को भी भूलना नहीं चाहिए. కానీ ఈ సత్యాన్ని కూడా మర్చిపోవద్దు कि यह जीवन అనేక జన్మों के कर्मों के फलस्वरूप. ఈ జీవితం అనేది అనేక జన్మల యొక్క కర్మల ఫలస్వరూపంగా అస్తిత్వమే ఆయా హై, ఈ విధంగా నిలబడింది. और इस कल्प में अंतिम जन्म है. ఈ ఆత్మకు ఈ కల్పంలో అంతిమ జన్మ, जिसमें हमारे अनेक जन्मों में अनेक आत्माओं और प्रकृति के साथ, ఈ జన్మలో అనేక ఆత్మలతో ప్రకృతితో పాటు హిసాబ్ కితాబ్ హిసాబ్ బాకీలు ఉన్నాయి. वे भी पूरे होने हैं, అవి కూడా పూర్తి కావాల్సిందే. और ड्रामा का पार्ट भी है, ड्रामा యొక్క పాత్ర కూడా ఉంది. तदा సమయానుసాर वर्तमान वातावरण में, సమయానుసారంగా ప్రస్తుత వాతావరణంలో అనేక प्रकार के जो संक्रमण है, రకరకాల సంక్రమిస్తుంటాయి రోగాలు. వాతావరణ మే వృత్తిयों का जो संक्रमण है, వాతావరణంలో అందరి భావనల యొక్క సంక్రమణం ఉంటుంది, కల్తీ ఉంటుంది. वह भी आत्मा को उसके कर्मों अनुसार प्रभावित करती है. దాన్ని బట్టి ఆత్మల్ని దాని కర్మల అనుసారంగా ఆకర్షిస్తుంటాయి. और दैहिक बीमारियों का कारण बनते हैं, అవే ఈ శారీరక రోగాలకు మూలమవుతుంది. इसलिए किसी व्यक्ति के या अपने जीवन के रोगों आदि को देखकर భ్రమిత్ నహీ హోనా హై. అందుకని ఏ వ్యక్తిని కానీ మీ జీవితంలో రోగాల గురించి కానీ చూసి భ్రమించకండి అంటున్నారు. అప్నే లక్ష్యసే విచలిత్ నహీ హోనా హై, మీ లక్ష్యం నుంచి మీరు చలించొద్దు అంటున్నారు బాబా. ఆశ్చర్యచకిత్ నహీ హోనా హై, అయ్యో ఇలాగ కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోవద్దు. సత్య సదా హీ సత్య హై, సత్యం ఎప్పటికీ సత్యమే. అతి ఆశావాన్ भी नहीं होना है, ఎక్కువ దురాశ కూడా పెట్టుకోవద్దు. और నిరాశ को भी जीवन में नहीं लाना है, నిరాశ కూడా మీ జీవితంలో రానియవద్దు. విశ్వ నాటక में देह रूपी वस्त्र बदलना अनिवार्य है. ఈ విశ్వ నాటకంలో దేహం అనే వస్త్రం వదిలిపెట్టడం దాన్ని ఎవరు ఆపలేరు. और स्वाभाविक क्रिया है, మరణం అనేది సహజ సిద్ధమైంది. जिसका कोई ना कोई निमित्त कारण तो बनता ही है, చావుకి ఏదో ఒక కారణం నిమిత్తం అవుతుంది. इसलिए తమో ప్రధాన సమయకే అనుసార్, ఇప్పుడు తమో ప్రధాన సమయం గనక దాని ప్రకారంగా బీమారీ కర్మభోగ్తో ఆతా హీ హై, రోగాలు వస్తాయి, కర్మభోగం అనుభవించవలసే వస్తుంది. అంటే పీడిస్తూనే కర్మఫలం పీడిస్తూనే ఉంటుంది. और आना ही है, రావాల్సే ఉంది. నిదాన్ కే లియే అవి వదలడానికి యథోచిత్ ఉపచార్ బి కర్నా హై, దానికి తగినటువంటి ఉపాయాలు కూడా ఆలోచించుకొని. और योग बल से चुक्ता करना भी है, అందుకని యోగ శక్తితో వాటిని తీర్చేసుకోవాలి. बाबा ज्ञान का सागर है और विश्व नाटक का यथार्थ ज्ञाता होने के कारण, బాబా జ్ఞాన సాగరుడే, దాంతో పాటు విశ్వ నాటకం యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు కావడం వల్ల హమారే అనేక జన్మోంకి కర్మ కహానీకో జాంతా హై, మన అనేక జన్మల కర్మల గాథను ఆయన తెలుసుకొని ఉంటాడు. हमारी दैहिक और मानसिक व्याधियों का कारण जानते हुए, మన శరీరానికి మన మనసుకి వచ్చే రోగాలని తెలిసి కూడా हम उससे कैसे सहज मुक्त हो सके, మనము ఏ విధంగా వాటిని ఈజీగా విముక్తి చెందాలి వాటి నుంచి. उसके विषय में भी, ఆ విషయంలో కూడా బాబానే జ్ఞాన్ దియా, బాబా జ్ఞానం ఇచ్చారు. और उसके निदान के विषय में శ్రీమత్ ది, ఆ వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే దాని విషయంలో శ్రీమతం ఇచ్చారు బాబా. ఉస్ శ్రీమత్ కో పాలన కర్నేసే, ఆ శ్రీమతాన్ని పాటించడంలో హమ్ సహజ్ ఉన్సే ముక్త హో సక్తే హై, మనం వాటి నుండి ఈజీగా విముక్తి పొందొచ్చు. సూలి జైసా కర్మభోగ్ కాంటా బన్ జాతా హై, అలాంటప్పుడు మనం శూలం లాంటి బాధ మనకు ముళ్ళులాగా అవుతుంది. మమ్మా బాబా కే ఉదాహరణ హమారే సామ్నే హై, మమ్మా బాబా ఎంత కర్మభోగం అనుభవించారో ఎగ్జాంపుల్ మన ముందు ఉంది కదా. और अनेक मुरलियों में बाबा ने इसके लिए ज्ञान दिया है, ఎన్నో మురళీల్లో బాబా ఈ యొక్క విషయంలో జ్ఞానం ఇచ్చారు. और ब्रह्मा बाबा का उदाहरण भी दिखाया,
బ్రహ్మా బాబా యొక్క ఎగ్జాంపుల్ కూడా చూపించారు. బాబాకే బతాయే ఇన్ సత్యం కో సమజ్కర్, బాబా చెప్పిన ఈ సత్యాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధి హోకర్ చల్నే వాలా, నడిచేవాళ్ళు సహజ్ హీ కర్మభోగ్ సే నిదాన్ పాలేతా హై, ఏదో ఒక విధంగా ఈ కర్మభోగం నుండి వాళ్ళు విముక్తి అవుతారు. सर्वशक्तिवान परमपिता परमात्मा की स्मृति से समस्त मानसिक रोगों और अनेक दैहिक रोगों का निदान होता है. సర్వశక్తివంతుడైన పరమాత్మను జ్ఞాపకం చేయటం వల్ల ఈ యొక్క మానసిక శారీరక రోగాలన్నిటి నుండి కూడా మనము విముక్తి పొందొచ్చు, తగ్గించుకోవచ్చు. और आत्मा निरोगी बन जाती है, ఆ విధంగా ఆత్మ నిరోగి అవుతుంది. हमको ईश्वरीय शक्ति और अपनी आत्मिक शक्ति को पहचान कर, మనం ఏం చేయాలి, ఈశ్వరుడి శక్తిని గుర్తించాలి, ఆత్మిక శక్తిని కూడా గుర్తించి ఉస్కా సదుపయోగ్ కర్కే, దాన్ని సద్వినియోగం చేసుకొని నిరోగి బననా చాహియే, నిరోగి కావలసి ఉంటుంది. జిస్కో ఇస్ సత్య కా నిశ్చయ హోగా, ఎవరికైతే ఈ సత్యం మీద నమ్మకం ఉంటుందో, బాబా చెప్పిన విషయం మీద నమ్మకం ఉంటుందో, ఉస్ పర్ శ్రద్ధ और విశ్వాస్ హోగా, వాళ్ళకి దాని పట్ల శ్రద్ధ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. వహీ ఉస్కా లాభ ఉఠా సకేగా, అలాంటి వాళ్ళే దాని లాభాన్ని పొందగలుగుతారు. అర్థాత్ ఉస్కో అవశ్య హీ ఇస్మే సఫలతా మిలేగి, వాళ్ళకి తప్పకుండా ఆ విషయంలో సఫలీకృతులవుతారు. బ్రహ్మా బాప్ నే త్యాగ్ తపస్య और సేవ లాస్ట్ గడి తక్ సాకార్ రూప్ మే ప్రాక్టికల్ కి, బ్రహ్మా బాబా త్యాగము తపస్య సేవ అంతిమ క్షణం వరకు కూడా ప్రాక్టికల్గా తన జీవితంలో అమలు చేశారు. సదా 2:30-3 బజే ఉట్కర్, 2:30-3 గంటలకు లేచి స్వయం ప్రతి తపస్యాకి, తన కోసం తపస్సు చేసుకున్నారు. సంస్కార్ భస్మకియే, తన సంస్కారాలను భస్మం చేసుకున్నారు. తబ్ కర్మాతీత్ బనే, అప్పుడే కర్మాతీతమయ్యారు. పరిస్తా బనే, అప్పుడే పరిస్తా అయ్యారు. లాస్ట్ తక్ బినా ఆధార్ కే తపస్వి రూపమే బయటే, అంతిమ క్షణం వరకు కూడా ఏ ఆధారం లేకుండా ఆయన తపస్వి రూపంలో కూర్చునేవారు. ఆంఖో మే చష్మా నహీ డాలా, కళ్ళజోడు కూడా లేదు బాబాకు. ఏ సూక్ష్మ శక్తి హై, ఇది కూడా ఒక సూక్ష్మ శక్తి బాబాది. బాప్ జో సమझाते हैं उसको उगारना चाहिए, బాబా ఏం చెప్తున్నారో దాన్ని మీరు నెమరు వేయండి. यह भी बाप ने समझाया है. కర్మభోగ్ కి బీమారీ ఉథల్ ఖాయిగి, కర్మభోగం యొక్క రోగము అది పొంగి వస్తుంది, అంటే తిరగబెడుతుంది. మాయా సతాయిగి, మాయ మిమ్మల్ని బాధిస్తుంది. పరంతు మూంజనా నహీ చాహియే, కన్ఫ్యూజ్ కావద్దు. బీమారీ మే తో మనుష్య और ही భగవాన్ కో జాస్తి యాద్ కర్తే, బయట వాళ్ళైతే అనారోగ్యం వస్తే భగవంతుడిని ఎక్కువగా గుర్తు చేస్తారు కదా. తో और सब बातें भूल मुझे याद करो, మీరు వేరే విషయాలన్నీ మర్చిపోయి నన్ను ఒక్కడనే గుర్తు చేయండి. వాహ్ వాహ్ కే గీత్ గావో, దాన్ని ఆహా అనుకుంటూ మీరు పాట పాడుకోండి. బ్రాహ్మణ జీవన్ ఎంత, నా బ్రాహ్మణ జీవితం ఎంత గొప్పది. అర్థాత్ వాహ్ వాహ్, హాయ్ హాయ్ నహి, అయ్యో నాకు ఈ రోగం వచ్చింది అట్లా అనుకోవద్దు, నా బ్రాహ్మణ జీవితం ఎంత గొప్పది అని సంతోషపడండి. శారీరక వ్యాధి మేబీ హాయ్ హాయ్ నహి వాహ్ వాహ్, శరీరానికి రోగం వచ్చినా కానీ కుయ్యో మొర్రో అనద్దు, చాలా మంచిదయింది వాహ్ వాహ్ అనుకోండి. యహ్వి బోజ్ ఉతర్తా హై, ఈ విధంగా మీకు భారం తరిగిపోతుంది. మేరా హీ హిసాబ్ హై, ఇది నా ఖాతానే కదా. ప్రాప్తికే ఆగే హిసాబ్ తో కుచ్ భీ నహీ, బాబా ఇచ్చిన ప్రాప్తి ముందు ఈ యొక్క బాకీ ఎంత ఉంటుందని ఇది ఏమాత్రం లేదు కదా అనుకోండి. కోయి బీమారీ వా దుఃఖ్ ఆది హైతో, ఏదైనా రోగం వచ్చింది, బాధ వచ్చింది, తో తుమ్ సిర్ఫ్ యాద్ మే రహోనా, కేవలం బాబా జ్ఞాపకంలో ఉండండి కదా. ఏ హిసాబ్ కితాబ్ అభీ హీ చుక్తూ కర్నా, ఈ బాకీలు ఇప్పుడే మీరు తీర్చేసుకోవాలి. గాయా జాతా హై ఖుషీ జైసా ఖురాక్ నహీ, సంతోషాన్ని మించినటువంటి పౌష్టికాహారం లేదు. ఇస్ సమయకే ఇస్ ఏక్ జనం కా అనేక జన్మం తక్ చల్తా హై, ఇప్పుడు ఈ సమయంలో ఈ ఒక్క జన్మలో పురుషార్థం యొక్క ఫలితము అనేక జన్మల వరకు నడుస్తుంది. और वह అనేక జన్మों का खाता एक जन्म में खत्म होता है, ఆ అనేక జన్మల యొక్క ఖాతా ఒక్క జన్మలోనే నశించిపోతుంది. తో అనేక జన్మों का हिसाब किताब, అనేక జన్మల బాకీలు ఏక జన్మమే ఖతం కర్నేకే కారణ్, ఒకే జన్మలో మనం నశింపజేసుకోవటం వల్ల కబ్ వహ ఫోర్స్ రూప్ మే ఆతా హై,
అప్పుడప్పుడు అవి ఫోర్స్గా వచ్చేస్తాయి. జబ్ సాక్షి హోకర్ దేఖ్నే లగ్ పడితే తో సాక్షిభూతులై చూడడం మొదలు పెడితే యహ వ్యాధి బదల్కర్ ఖేల్ రూప్ మే హో జాతి హై. ఈ వ్యాధి మారిపోయి ఆటలాగా అనిపిస్తుంది. ముఖ్య శక్తియా హై తన్కి, మన్కి, ధన్కి ఔర్ సంబంధ్కి. మీలో 4 రకాల శక్తులు ఉన్నాయి మీకు. ఏంటి? తనుతో శక్తి, మనసు, ధనము, సంబంధాలు. ఈ 4 విధాల శక్తులు ముఖ్యమైనవి. చారో హీ ఆవశ్యక్ హై. ఈ 4 శక్తులు కూడా మీకు అవసరమే. తన్కా హిసాబ్ కితాబ్ హోతేవి, శరీరంతో ఖాతా ఉన్నప్పటికీ స్వస్థితికే కారణ్ స్వాస్థ్య అనుభవ కర్తా హై. మీ స్థితి బాగుండటం వల్ల ఆరోగ్యంగా అనుభవం చేసుకుంటారు. ఉన్కే ముఖ పర్ చెహరే పర్ బీమారీ కే కష్ట కే చిహ్న నహీ రహతే. అలాంటి వాళ్ళ నోట్ల నుంచి కానీ ముఖం మీద కానీ రోగం ఉన్నట్టు అలాంటి చిహ్నాలు కనిపించవు అంటున్నారు. बीमारी का वर्णन भी बीमारी की वृद्धि करने का कारण बन जाता है. రోగాన్ని వర్ణించటం కూడా దాన్ని పెంచుకోవడమే అవుతుంది. వహ కభీ భీ బీమారీకే కష్టగా అనుభవం నహీ కరేగా. వాళ్ళు ఎప్పుడు కూడా రోగాన్ని నాకింత బాధ ఉందని ఎప్పుడు అనుభవం చేసుకోరు. నా దూసరేకు కష్ట సునాకర్ కష్టకి లహర్ ఫైలాయేగా. వేరే వాళ్ళ సమస్యను విని, బాధని విని ఇది ఇంత కష్టమా అని దాని యొక్క ప్రభావాన్ని చూపించరు. ఏ పురాణా శరీర్ హై, కుచ్ న కుచ్ కర్మభోగ్ చల్తా రహతా హై. ఇదే బుద్ధిలో ఉంటుంది. ఇది పాత శరీరము, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. ఇస్మే బాబా మదద్ కరే యహ ఉమ్మీద్ నహీ రఖనీ చాయి. కానీ దీంట్లో బాబా సాయం చేయాలనుకోవడము ఈ ఆశ పెట్టుకోకండి. బాప్ కహెంగే ఏ తుమారా హిసాబ్ కితాబ్ హై. బాబా చెప్తూనే ఉన్నారు మీ బాకీ అని. అప్నీ ఆప్ హీ మెహనత్ కరో. మీకు మీరే పురుషార్థం చెయ్యండి. కృపా మాంగో నహీ, నన్ను దయ చూపించమని అడక్కండి. జితనా బాప్కో యాద్ కరేంగే ఇస్మే హీ కళ్యాణ్ హై. మీరు బాబాని ఎంతగా జ్ఞాపకం చేస్తారో అందులోనే మీకు మంచి ఉంటుంది. జబ్ కర్మభోగ్ కా జోర్ హోతా హై. ఎప్పుడైతే ఈ కర్మభోగము అంటే మనం కర్మల ఫలాన్ని తీవ్రంగా ఉంటుంది కదా. కర్మేంద్రియ బిల్కుల్ కర్మభోగ్ కే వశ్ అప్నే తరఫు ఆకర్షిత్ కరే. అంటే కర్మభోగం ఎక్కువగా ఉన్నప్పుడు కర్మేంద్రియాలు ఏం చేస్తాయంటే దానికి లోబడిపోయి అటువైపు ఆకర్షించబడతాయి అన్నమాట. ఆకర్షించబడితే జిస్కో కహా జాతా హై బహుత్ దర్ద్. దాన్ని ఏమంటాం మనం? చాలా బాధగా ఉంది అంటాం అనమాట. ఐసే సమయ కర్మభోగ్ మే కర్మయోగ మే పరివర్తన కర్నే వాళ్ళే. అలాంటి బాధ ఉన్నప్పుడు కర్మభోగాన్ని కర్మయోగంలో మీరు మార్చుకునే వాళ్ళై సాక్షి హో కర్మేంద్రియంకో భోగవానే వాళ్ళే జో హోతే హేనా. సాక్షిభూతులై అవి కర్మేంద్రియాలు అనుభవిస్తున్నాయి అని చూసుకుంటూ ఉన్కో హీ అష్టరతన్ కహా జాతా హై. వాళ్ళని అష్టరత్నాలు అంటారు. జో ఐసే సమయ బిజీ బన్ దిఖాతి హై. అలాంటి టైంలో వాళ్ళు సక్సెస్ అయి చూపిస్తారు. ఇస్ अलौकिक जीवन में आत्मा और प्रकृति दोनों की तंदुरुस्ती आवश्यक है. ఈ అలౌకిక జీవితంలో ఆత్మకు శరీరానికి రెండిటికి కూడా ఆరోగ్యం అవసరం. जब आत्मा स्वस्थ है तो तन का हिसाब किताब और तन का रोग सूली से कांटा बन जाता है. ఎప్పుడైతే ఆత్మస్థితి బాగుందో, ఆరోగ్యంగా ఉన్నదో, ఈ యొక్క తనువు యొక్క బాకీలన్నీ కూడా, రోగాలన్నీ కూడా శూలం నుండి ముళ్ళులాగా అయిపోతాయి అంటున్నారు. ఉస్కే లియే వరదాన్ అర్థాత్ దువా దవాయి కా కామ్ కర్ దేతి. దానికోసం వరదానం అంటే ఏంటి? బాబా ఆశీర్వాదము మనకు మందులాగా పనిచేస్తుంది. తన్కి శక్తి ఆత్మిక శక్తికే ఆధార్ పర్ సదా అనుభవ కర్ సక్తే హో. ఈ శారీరక శక్తిని ఎప్పుడూ ఆత్మిక శక్తి ఆధారంగానే అనుభవం చేసుకోవచ్చు. बीमारी का वर्णन भी बीमारी की वृद्धि करने का कारण बन जाता है. మనం రోగాన్ని వర్ణించడం కూడా దాన్ని పెంచుకోవడానికి కారణం అవుతుంది. కర్మయోగి పరివర్తనకి శక్తి సే. కర్మయోగి అయిన వాళ్ళు ఏం చేస్తారు? తమను తాము పరివర్తన చేసుకునే శక్తితో కష్టకో సంతుష్టతామే పరివర్తన కర్ సంతుష్ట ఔరోంకో భీ సంతుష్టతాకి లహర్ ఫైలాయింగే. అంటే కర్మయోగులు ఎప్పుడు కూడా పరివర్తన శక్తితో ఎలాంటి కష్టాన్ని కూడా సంతృప్తిలో మార్చుకొని సంతృప్తిగా ఉంటారు. ఇతరులను కూడా సంతృప్తి పెట్టగలుగుతారు. అర్జీ డాల్నే వాలే కభీ భీ సదా రాజీ నహీ రహ సక్తే. ఎప్పుడు కూడా అప్లికేషన్ పెట్టేవాళ్ళు ఎప్పటికి రాజీగా సంతృప్తిగా ఉండరు కదా.
ఎప్పటికీ అది కావాలి ఇది కావాలని అప్లికేషన్ పెట్టేవాళ్ళు వాళ్ళు సంతృప్తిగా ఎలా ఉంటారు? निराकारी और साकारी दोनों स्वरूप की स्मृति से स्वतः ही समर्थी स्वरूप बन जाएंगे। నిరాకారి స్థితి, సాకారి రెండు కూడా స్మృతి గుర్తుంచుకుంటే, అంటే నిరాకారి అంటే శివబాబా, సాకారి అంటే బ్రహ్మబాబా, ఇద్దరిని గుర్తుపెట్టుకుంటే సమర్థ స్వరూపం అవుతుంది. అర్థాత్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ కా అనుభవ్ హర్ సమయ హోగా. ఈ మూడు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్ని సంతోషము అన్నీ కూడా అనుభవం చేసుకుంటారు. చాహే శరీర కా కర్మభోగ్, కాకపోతే శరీరము యొక్క కర్మభోగం సూలిసే కితనా భీ బడే రూప్ మే హో, సోలం కంటే కూడా ఎక్కువ పెద్ద రూపంలో రావచ్చు. లేకిన్ సదా అప్నేకు సాక్షి సమజనేసే, ఎప్పటికీ సాక్షిభూతులై చూసుకోవడం వల్ల కర్మభోగ్కే వశ్ నహీ హోంగే, కర్మభోగానికి లోబడరు మీరు. హర్ కర్మభోగ్ సూలిసే కాంటే సమాన అనుభవం హోగా, అప్పుడు ఏ కర్మభోగం కూడా మిమ్మల్ని బాధించదు, శూలం లాంటిది, ముళ్ళులాగా అయిపోతుంది. కర్మభోగ్ హోతే భీ ఉస్కి వేదనా సే ముక్త హోగా, కర్మభోగంలో ఉన్నప్పటికీ కూడా ఆ బాధ నుంచి వాళ్ళు విముక్తులై ఉంటారు. ఇస్లియే కహా గయా హై ఈవెంట్స్ కెనాట్ బి చేంజ్డ్ బట్ వీ కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఈవెంట్స్. విషయాలు ఎప్పటికీ మారవు, కానీ మనమే వాటి పట్ల మన యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. అర్థాత్ జబ్ యథార్థ జ్ఞాన్ హోతా హై और ఆత్మిక స్థితి హోతీ హై తో, యథార్థ జ్ఞానం మన బుద్ధిలో ఉంటే, ఆత్మిక స్థితిలో ఉంటే తో కర్మభోగ్ హోగా పరంతు ఉస్కి వేదనాకి మహసూస్తా నహీ హోగి, దాని బాధ మనకు అనిపించదు. యా కమ్సే కమ్ హోగి, చాలా తక్కువగా ఉంటుంది. అశరీరీపన్ కా అభ్యాస్ హోనేకే కారణ్, మనం ఆత్మస్థితిలో, అశరీరి అంటే నేను దేహం కాదు అనే ఆత్మస్థితిలో ఉండడం వల్ల సూలిసే కాంటా అనుభవం హోతా హై, ముళ్ళు లాంటిది, శూలం లాంటిది, ముళ్ళులాగా అనిపిస్తుంది. और ఫాలో ఫాదర్ హోనేకే కారణ్, బాబాని అనుసరించడం వల్ల విశేష ఆజ్ఞాకారి బననేకే కారణ్, ప్రత్యేకంగా ఆయన మాటను వినడం వల్ల ప్రత్యక్ష ఫల్ కే రూప్ మే బాప్ సే విశేష దిల్ కి దువాయే ప్రాప్త హోతీ హై, దాంతో బాబా ప్రత్యేకంగా బాబా హృదయపూర్వకమైన ఆశీస్సులు మనకు దొరుకుతాయి. జో కర్మభోగుకో సూలిసే కాంటా బనా దేతి, ఆ ఆశీస్సులు ఏమని చేస్తాయి, మన కర్మభోగాన్ని కాస్త ఏం చేస్తాయి, శూలం లాంటి వాటిని ముళ్ళులాగా చేస్తాయి అన్నమాట. జో వికర్మ కియే హై ఉన్కి సదా కర్మభోగ్ కే రూప్ మే భోగ్ని హీ పడతీ హై. కాకపోతే మనం చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి పనిష్మెంటు కర్మభోగం రూపంలో అనుభవించక తప్పదు. కర్మభోగ్ అంత తక్ భోగ్ని హీ హై, అంతిమ వరకు అనుభవించాల్సిందే. ఉస్మే మాఫీ నహీ మిల్ సక్తి, అందులో క్షమ అనేది దొరకదు. డ్రామా అనుసార్ సబ్ హోతా హై, డ్రామానుసారం అన్నీ జరుగుతాయి. క్షమ ఆది హోతీ హీ నహీ, క్షమించడం అనేది ఉండదు. సబ్ హిసాబ్ కితాబ్ చుక్తూ కర్నా హీ హై, అన్ని బాకీలు మనం తీర్చుకోవాల్సింది. శారీరక బీమారీ హో లేకిన్ శరీర్కి బీమారీ సే మన్ డిస్టర్బ్ నా హో, శారీరక రోగాలు ఉండవచ్చు కానీ ఆ రోగంతో మీ మనసు డిస్టర్బ్ కావద్దు అంటున్నారు. సదైవ ఖుషీ మే నాచితే రహోతో, ఎప్పుడు సంతోషంగా ఉంటే శరీర్ బి ఠీక్ హో జాయేగా, శరీరం కూడా మంచిగా ఉంటుంది. మన్కి ఖుషీ సే శరీర్ కో బి చలావోతో, మనసు సంతోషంగా ఉంచుకొని శరీరాన్ని నడిపించగలిగితే దోనో ఎక్సర్సైజ్ హో జాయేగి, రెండు ఎక్సర్సైజ్లు అయిపోతాయి. ఖుషీ హై దువా ఔర్ ఎక్సర్సైజ్ హై దవాయి. ఖుషి ఏంటి, ఆశీర్వాదం, ఖుషిగా ఉంటే ఆశీర్వాదం జరుగుతుంది. ఎక్సర్సైజ్ ఏంటి, మందు అవుతుంది. తో దువా ఔర్ దవా దోనో హోనే సే సహజ్ హో జాయేగా, రెండు ఉన్నాయనుకోండి ఈజీగా బయటపడగలుగుతాం. बीमारी में भी खुशी से इतना तो कह सकते हो कि अपने को आत्मा समझ बाप को याद करो. ఎంత అనారోగ్యమైనా కానీ మిమ్మల్ని మీరు సంతోషంగా ఉండి మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని బాబాని జ్ఞాపకం చేయండి. బీమారీ మే హీ అవస్థకి పరక్ హోతీ హై, రోగం వచ్చినప్పుడేగా మీ స్థితి ఏంటో తెలిసేది, మీకు పరిశీలన అప్పుడే కదా మీరు చేసుకోగలిగేది. దునియా వాలే డర్తే హై ఔర్ ఆప్ ఔర్ నిర్భయ హోతే హై, బయట ప్రపంచం వాళ్ళు భయపడతారు ఏదైనా రోగం వస్తే, కానీ మీరు నిర్భయంగా ఉంటారు. ఎందుకు, డ్రామా అనుసార్ ఏ సభీ ఔర్ హీ మజబూత్ కర్తీ హై, ఇవన్నీ వచ్చినాయి అంటే డ్రామాలో నన్ను గట్టిగా చేయడానికే వచ్చినాయి అని అనుకుంటారు. బీమారీ బాప్దాదాకోతో ఖేల్ లగ్తా హైనా, బాప్దాదాకి ఈ రోగం కూడా ఎలా వచ్చింది, ఆటలాగా అనిపించింది. జబ్ బ్రహ్మా బాప్నే
క్రాస్ కియాతో బ్రహ్మ బాబా ఇవన్నీ దాటారు కదా, आप सबको भी क्रॉस तो करना ही है, మీరు కూడా దాటాల్సిందే. ये क्रॉस करेंगे तो क्रॉस पर नहीं चढ़ेंगे. ఈ విధంగా ఇవి దాటగలిగితే మీరు ఆ విధంగా శిక్షల నుంచి రక్షించుకుంటారు. అచ్చా, ఓం శాంతి. तुम वैसा बन जाओगे जैसा कर्म होगा, वैसा फल पाओगे. श्रेष्ठ कर्म का आधार है, खुद का कर लो दर्शन. यही जीवन का सार है, यही जीवन का सार है. जैसा सोचोगे तुम वैसा बन जाओगे. जैसा कर्म होगा वैसा फल पाओगे. जैसा सोचोगे तुम वैसा बन जाओगे. जैसा कर्म होगा वैसा फल पाओगे.